దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రగు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. దేవుని ఒక్క మాటను విన్నారు. ఇక్కడ ఒక కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు తన తండ్రి వద్ద నుంచి ఆస్తిని, తన వాటాను తీసుకొని దూరదేశములకు పోయి దాన్ని దుర్వినియోగపరిచాడు. ఇతడు తర్వాత బుద్ధి తెచ్చుకొని తన తండ్రి వద్దకు వచ్చి అతనితో, తండ్రి, ఇక నేను తండ్రి అని పిలవను, నన్ను ఒక కూలివానిగా నీ దగ్గర పెట్టుకో, నేను కూలివానిగా ఉంటాను ప్రభువా తండ్రి అని మాట్లాడాడు. అప్పుడు తండ్రి ఆ మాటలేమి పట్టించుకోకుండా తన దాసులకు చెప్తున్నాడు, వెళ్ళండి, ప్రశస్త వస్త్రం తీసుకొని రండి, ఉంగరాన్ని తీసుకొని రండి, పాదములకు చెప్పులు తొడిగించండి, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం సంతోషించాల్సినటువంటి సమయం ఇది అని తన కుమారుడితో తండ్రి చెప్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ తండ్రి మన ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు, ఆ కుమారుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి వద్ద నుంచి కుమారుడు వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి అతన్ని ఏమాత్రము కూడా అడ్డగించలేదు. ఎందుకంటే అతడు తన కుమారుడికి స్వేచ్ఛను అనుగ్రహించాడు. మన దేవుడైన ప్రభు కూడా మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఈ స్వేచ్ఛ మనకు ఎంతగా ఉంటుందంటే, ఆయన చెప్పాడు, ఇదిగో మేలును నీ ముందే ఉంచాను, ఇదిగో కీడును నీ ముందే ఉంచాను, ఇదిగో జీవమును నీ ముందే ఉంచాను, మరణాన్ని నీ ముందే ఉంచాను, ఇదిగో జీవవృక్షాన్ని నీ ముందే ఉంచాను, ఇదిగో మరణాన్ని తెచ్చే చెట్టును కూడా నీ ముందే ఉంచాను. దేన్ని కోరుకుంటావో కోరుకో, ఏం కావాలని అనుకుంటావో కోరుకో, నీ ఇష్టం. కానీ ఏది మంచిదో ఏది చెడ్డదో నేను ముందే నీకు చెప్పాను. కాబట్టి నీవు జాగ్రత్తగా ఎంచుకోవాలి అని దేవుడు ఆదిలో దేవుని సృష్టించినప్పుడే చెప్పాడు. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు.
ఈ స్వేచ్ఛ మనము సరిగ్గా వినియోగించాలి. దేవుడు తన పిల్లలకు అనేకమైన వాటిని అనుగ్రహించాడు. దానిలో స్వేచ్ఛ ఒకటైతే తన పిల్లలకు ఇచ్చినటువంటి అధికారం ఇంకొకటిది. మనకి ఇచ్చిన వాటిని మనం ఎలా వినియోగిస్తున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ ఎంతో గొప్పది. దానిని మనం సరిగ్గా ఎన్నుకోవాలి. ఈ తండ్రి ఈ కుమారుడికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. అతను వెళ్ళిపోతానంటే సరే వెళ్ళు అని అనుమతినిచ్చాడు. ఇక్కడ కుమారుడు చేయవలసినటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కుమారుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరిచాడు. దుర్వినియోగపరిచి తన తండ్రి దగ్గర నుంచి దూరముగా పోవాలని అనుకున్నాడు. ఇదే ఇతను చేసినటువంటి పొరపాటు. తండ్రి అయినటువంటి దేవుని నుంచి మనం దూరముగా వెళ్ళిపోవడానికి మన స్వేచ్ఛను వినియోగించకూడదు. ఎందుకంటే స్వేచ్ఛ మనకు ఇచ్చాడు కదా అని దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. మన స్వేచ్ఛను ఉపయోగించి తండ్రి అయిన దేవుణ్ణే విడిచిపోయినటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. అది సరైనది కాదు. దేవుని యొక్క మాటలో మనం చూస్తాం, అపొస్తలుడైనటువంటి పౌలు తాను సువార్త పత్రికలను దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయించినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటని మనం చూస్తే, క్రీస్తు యేసు ఖైదీనైనటువంటి పౌలను నేను అని వ్రాయడం మనం గమనిస్తాం. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను క్రీస్తు యేసు ఖైదీనైపోయాను. నేను అన్నిటికీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ దేన్ని వినియోగించుకోను. నా స్వేచ్ఛను వినియోగిస్తే నేను నా తండ్రి యొక్క సన్నిధిని కోల్పోతాను, నా తండ్రి యొక్క ప్రేమను కోల్పోతాను. నా స్వేచ్ఛ నాకు వద్దు. నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవడం లేదు. నేను స్వతంత్రుడిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను నేను ఎన్నుకోను. నేను తండ్రిని ఎన్నుకుంటాను. నేను దేవునితోనే ఉంటాను అని నిశ్చయించుకున్నాడు. అందుకే అతడు సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి అయిన దేవునితోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన రాస్తున్నటువంటి మాటలు చూస్తే, నేను దేవుని క్రీస్తు ఖైదీని అని రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా భక్తులైనటువంటి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వినియోగించుకోవడానికి ఇష్టపడరు. దేవుడిచ్చిన స్వేచ్ఛ ఎంతో గొప్పదైనప్పటికీ వారు తమకిచ్చినటువంటి స్వేచ్ఛను విడిచిపెడతారు, త్యజిస్తారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే తండ్రి ప్రేమకు, తండ్రి సన్నిధికి, ఆయనతో ఉండే సహవాసానికి దూరం అయిపోతారు అని వారు బాగా గుర్తించినటువంటి భక్తులు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ తండ్రి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచాడు. దేవుని యొక్క మాటలో చూస్తాం. చూడండి, సామెతలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయించాడు దేవుడు, వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఎవడైనా సరే నేను నా స్వేచ్ఛను ఉపయోగిస్తాను, దేవుడు నన్ను సృష్టించాడు, నా ఇష్టానుసారముగా బ్రతుకుతాను, దేవుడే ఇచ్చాడు కదా అవకాశం అనుకుంటే అట్టివాడు బుద్ధిహీనము పని చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వేరుగా ఉండాలనుకోవడం మంచిది కాదు. వేరుగా ఉండాలనుకోవడం, స్వేచ్ఛానుసారముగా ప్రవర్తించాలనుకోవడం మంచి పని కాదు. దేవుడి యొక్క మాట ఏం చెప్తుంది?
అట్టివాడు లెస్స అయిన జ్ఞానములకు విరోధి. అట్టివాడు బుద్ధిహీనపు పని చేస్తున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి పోవడం ఒక బుద్ధిహీనపు పని. మనకున్నటువంటి స్వేచ్ఛను వినియోగిస్తే, ఆ స్వేచ్ఛను వినియోగించి తండ్రి యొక్క సన్నిధి నుంచి దూరముగా పోతే మనం ఏం సంపాదిస్తాం? ఇక్కడ దేవుని యొక్క మాటలో చూడండి, మన చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచాడు. తండ్రి తనను ఆపలేదు. కుమారుడా, నీ ఇష్టమే, ఈ ఆస్తి నీదే, కానీ ఇది మంచిది కాదు, ఆగు, వెళ్ళవద్దు అన్నట్లుగా కూడా మనకు కనిపించదు. కానీ ఈ తండ్రి మన పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉండి, సరే నేను నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నీ మట్టుకు నువ్వు ఉండు అన్నాడు. కానీ మన దేవుని యొక్క వాక్కులో చూస్తే ఈ కుమారుడు సాధించింది ఏంటి? ఈ కుమారుడు సాధించింది ఏంటి? ఆస్తిని పట్టుకొని పోయి దుర్వ్యాపారం వలన పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకొని లోకము వైపు ప్రయాణం చేశాడు. తన తండ్రి వద్ద నుంచి దూరముగా పోయాడు. నేను స్వేచ్ఛగా ఉంటాననుకున్నాడు. ఇతను సాధించినది ఏమిటి? తండ్రికి దూరముగా ఉండి సాధించినది ఏమిటి? దేవుడు చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఇదిగో, నాతో ఉంటేనే మీరు ఫలిస్తారు. నేనిచ్చినటువంటి వాటిని నువ్వు అనుభవించాలి అంటే నాతో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరచవద్దు, నాకు దూరముగా పోవద్దు అని తండ్రి చెప్తూనే ఉన్నాడు. ఈ కుమారుడు తనకున్నటువంటి ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. తండ్రిని ఎరిగి, దేవుడిని రక్షకుడైనటువంటి ఎరిగి మన ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదములు పొందుకొని ఆ ఆశీర్వాదములతో లోకములోనికి తిరిగిపోతే, మన తండ్రి నుంచి దూరముగా పోతే మనకి ఏ ప్రయోజనం కలుగుతుంది? ఈ కుమారుడు ఒక ఉదాహరణగా ఉన్నాడు. పట్టుకుపోయాడు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పట్టుకుపోయి లోకంలో దాన్ని దుర్వినియోగపరుచుకొని సమస్తాన్ని కోల్పోయాడు. యేసుని ఎరిగినటువంటి మనం దైవ సన్నిధికి దూరముగా పోకూడదు. మనకు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచకూడదు. దేవుని యొక్క మాటలో చూస్తే చూడండి, ఇంకొక తండ్రి కుమారులు మనకు కనిపిస్తారు. ఆదికాండము 13వ అధ్యాయంలో ఇక్కడొక తండ్రి, ఇక్కడొక కొడుకు కనిపిస్తారు. ఆ మాటను చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనములో, కాబట్టి అబ్రహాం, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అబ్రహాము చెప్తున్నాడు, లోతుతో చెప్తున్నాడు. లోతు ఎవరు? లోతు హారాను కుమారుడు. హారాను ఎవరు? అబ్రహాము యొక్క తమ్ముడు. హారాను చనిపోయాడు. అంటే లోతు తండ్రి లేనివాడయ్యాడు. పెద్దనాన్న అయినటువంటి అబ్రహాముతో ఉంటూ బహుశా పెరిగి ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోతు కూడా అబ్రహాముతో వచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దేవుడు పిలిచాడని అబ్రహాము బయలుదేరితే లోతు కూడా అబ్రహామును వెంబడించాడు.
ఇప్పుడు లోతు అబ్రహామును ఎవరిని బట్టి వెంబడించాడు? దేవుడైనటువంటి ప్రభువును బట్టి. కానీ ఒకానొక సందర్భంలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే వారి కలిగిన ఆస్తి నివసించలేనంతగా, వారు కలిసి నివసించలేనంతగా విస్తారముగా అయిపోయిందంట. కాబట్టి వారి పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టింది. ఇక్కడ వచ్చింది కూడా ఆస్తి గొడవే, అక్కడ ఆస్తి ప్రాబ్లమే. ఈ ఆస్తి వస్తే ఈ ఆస్తి అంతా ఎవరి వల్ల వచ్చింది? లోతుకు కలిగినటువంటి ఆశీర్వాదం, ఆస్తి అంతా మన ప్రభు అయిన దేవుడి వల్ల కలిగినదే. కానీ ఎప్పుడైతే అబ్రహాం లోతుతో మాట్లాడుతూ మన ఇద్దరి మధ్య కలహం ఉంటే మంచిది కాదు, నాకు వేరుగా ఉండు అన్నాడు. అబ్రహాం గారి యొక్క ఉద్దేశం కుమారుణ్ణి దూరంగా పెట్టాలని కాదు కదా. కుమారుడా, లోతా, నేను నిన్ను పరీక్షించాలనుకుంటున్నా. నీకు ఆస్తి కావాలా? నాతో ఉండడం కావాలా? నీకు ఆస్తి కావాలి అనుకుంటే ఇదిగో దూరముగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపో. లేదు, నేను కావాలనుకుంటే వాటి గురించి వదిలిపెట్టే. అబ్రహాము మనస్సులో ఉన్నది ఇదే. నా కుమారుడు నాతో ఉండడానికి ఇష్టపడతాడా, లేదా నేను అతనికి ఒక స్వేచ్ఛనిస్తున్నాను, ఒక చాయిస్ ఇస్తున్నా. నాతో ఉంటే ఉండు, లేదా నీకున్న ఆస్తి పట్టుకొని వెళ్ళి నీకు ఇష్టానుసారంగా ఉండు. లోతు ఏం ఆలోచించి ఉండాలి? తండ్రి, పెద్దనాన్న అబ్రామా, నాకు ఆస్తి వద్దు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీతో పాటు ఉంటే నన్ను ఆశీర్వదించాడు. ఈ ఆస్తితో నాకెందుకు, నీతోనే ఉంటానని చెప్పుంటే ఎంత బాగుండేది. వేరుగా వెళ్ళు అని ఒక్క స్వేచ్ఛ అవకాశం ఇస్తే వెంటనే లోతు ఆలోచించకుండా వేరైపోవడానికి సిద్ధపడ్డాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి. మనము ఈ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టి పోయే పరిస్థితి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. మన తండ్రి అయిన దేవునితోనే ఉండడానికి సిద్ధపడాలి. లోకంలో ఉన్నవన్నీ మన ప్రభు అయిన దేవుడిచ్చినవే. లోతుకు కలిగినవన్నీ దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినవే. లోతుకున్నవన్నీ అబ్రహాము గారితో ఉండడం వల్ల కలిగినవే. కానీ లోతు దానిని గుర్తించలేదు, వేరుగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఏమైంది ఇతని ఆస్తి? అతడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఆ ఆస్తి అంతా అతని జీవితకాలం అంతా నిలిచి ఉండలేదు. ఆకాశం నుంచి దేవుడు కురిపించినటువంటి అగ్ని గంధకములలో ఆ ఆస్తి తగులుబడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఏ ఆస్తి కోసమైతే తండ్రి వంటి అబ్రహామును పెద్దనాన్నని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆస్తి ఏమయ్యింది? ఇదే మనకు కావాలి. మనం కూడా మన పరలోకపు తండ్రి విషయంలో చేస్తున్నది ఇదే. ఏ దేవుడి వల్ల అయితే మనకు వస్తుందో, ఏ దేవుడి వల్ల అయితే మనకు ఆశీర్వాదం కలుగుతుందో, ఒకానొక సందర్భంలో మనం అలాగే చేస్తూ ఉంటాం. అవసరమైతే తండ్రిని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటే లోకంలో మనం ఏం సంపాదించగలం?
లోతు మొత్తం కోల్పోయాడు. తన కుటుంబమే మొత్తం అంతా విచ్ఛిన్నమైపోయింది. మనం చూసినటువంటి వాక్య భాగంలో కూడా అక్కడ ఆ కుమారుడు కూడా సమస్తాన్ని కోల్పోయాడు. చూడండి, క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మనకే కాదు, అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. నీకు మేలు కీడు నీ ముందే పడుతున్నాను, జీవము మరణము నీ ముందే పడుతున్నాను, నువ్వే ఎన్నుకో. ఎన్నుకోవడంలోనే ఉంది. మనం దేవుని నిజముగా ప్రేమిస్తే ఒకే ఒక పని చేస్తాం. ఆ స్వేచ్ఛని నాకు వద్దు ప్రభువా, నీవిచ్చిన స్వేచ్ఛ నాకు వద్దు, నువ్వే నాకు కావాలి అంటాం. ఈ లోకంలో నీవిచ్చిన వాటిని తీసుకుని పోయి నేను వాటితో ఏం చేసుకుంటాను ప్రభువా అని మాట్లాడతాం. దైవభక్తి మనలో ఉందా లేదో పరీక్షించుకునే సందర్భం ఇది. ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకుని పోయి ఆ కుమారుడు ఏమి సంపాదించాడు? ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకుని పోయి లోతు ఏమి సంపాదించుకోగలిగాడు? యేసును విడిచి లోకములోనికి పోవద్దు, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఆయనను విడిచి పోయే పని ఎంత మాత్రము చేయవద్దు. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనమేమీ సాధించలేం. ఆయన సన్నిధి కోల్పోయి ఆయన ఆశీర్వాదాలు పట్టుకొని లోకంలో ఏదో చేద్దామనుకుంటే అది ఒట్టి భ్రమ, అది బుద్ధిహీనము పని. అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. అతడు బుద్ధి లేకుండా చేస్తున్నటువంటి పని వంటిది. ఈ కుమారుడు వెళ్ళిపోయాడు, అంతా తీసుకుపోయాడు, ఏమీ సాధించలేకపోయాడు. జీవము గల దేవుణ్ణి మనం విడిచిపోకూడదు. దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని అనుకోవద్దు. అపొస్తలుడైనటువంటి పౌలు గారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. నేను క్రీస్తు యేసు ఖైదీనైపోయాను, నాకొద్దు, నాకు ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ నాకు వద్దు. ఈ స్వేచ్ఛ నాకున్నవన్నీ పోగొడతాను. ఈ స్వేచ్ఛతో నా ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను జీవము గల దేవుని సన్నిధిని కోల్పోతాను. ఈ స్వేచ్ఛతో నేను పోతే ఈ లోకంలో నేనేమి సంపాదించలేను, ఏది సాధించలేను. చివరికి అవసరమైతే నా తండ్రి అయిన దేవుని సన్నిధి కోల్పోతాను, అవసరమైతే నా ప్రభువునే కోల్పోతాను, అవసరమైతే నేను నిత్య జీవమే కోల్పోతాను. అయ్యో నాకు వద్దు అనుకున్నాడు గనుకే నేను క్రీస్తు యేసు ఖైదీని అన్నాడు. ఖైదీనికి స్వేచ్ఛ ఉండదు, వారి ఇష్టానుసారంగా చేయడానికి ఉండదు. మనం ఎలా ఉంటున్నాం? ఈయన వచ్చాడు, ఇక బుద్ధి వచ్చింది, కొంచెం మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. మనసులో అనుకున్నాడు, తండ్రి నేను చేసిన తప్పు అయిపోయింది, నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, నేను లోకంలోకి వెళ్ళి ఏదో సాధిస్తాను, నీవున్నావు అన్న విషయాన్నే నేను మర్చిపోయి, నన్ను ప్రేమించే నిన్నే మర్చిపోయి నేను అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామనుకున్నాను. అయ్యా నా తప్పు అయిపోయింది, నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను లోకంలోకి వెళ్ళను, నాకు నీవే కావాలి. అయ్యా ఇంతవరకు నీ కుమారుడుగా ఉన్నాను, ఇక నేను కుమారుడు కూడా అనిపించుకోను. నీకు అనేకమంది దాసులు ఉన్నారు కదా, నేను ఒక్క దాసుని అవుతాను నీకు, నన్ను కూడా ఒక కూలివానిగా పెట్టుకో, నన్ను కూలివానిగా పెట్టుకొని ఏదైనా పనిస్తే చేసుకుంటాను, అది తిని బ్రతుకుతాను, దయచేసి ఈ అవకాశం కల్పించు అని చెప్పాడు. కానీ అతని తండ్రి ప్రేమ చూడండి, ఇంకా రాకమునిపి దూరముగా ఉండి వస్తునేటప్పుడు అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాకుండా ఆ కుమారుడితో వచ్చినప్పుడు అతను దాసులతో చూసి చెప్తున్నాడు,
22వ వచనములో, తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్పాడు. ఇవంతా నాకు అవసరం లేదు, ఇవంతా అవసరం లేదు. నువ్వు మారు మనసు పొందావు, నీకు లోకంలో ఏది దొరకదని నువ్వు గుర్తించావు. ఇప్పుడు నీ స్వేచ్ఛని విడిచిపెట్టుకున్నావు. నేనుంటే చాలు అని నువ్వు వచ్చావు. చాలు నాకది, ఇంక చాలు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇంతే సంతోషం. నీ మాటలు నేనేమి పట్టించుకోను. చూడండి, దేవుని ప్రేమను మానవులు గుర్తించాలి. దేవుని యొక్క గొప్ప ప్రేమను, త్యాగమును మానవులు గుర్తించాలి. మనం యేసు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా లోకములోకి పోతూ ఉంటే యేసు యొక్క సన్నిధిని విడిచి ఆయనకు దూరముగా ఉంటే ఈ తండ్రి ఎలాగ బాధపడుతున్నాడో మనకు ఆయన ఉపమాన రీతిగా ఆయన బాధను తెలియజేస్తున్నాడు. మనం దేవుని ప్రేమను చులకన చేయకూడదు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, కుమారుడు ఎప్పుడైనా వస్తాడా అని. వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యేసు, మన ప్రభు అయిన దేవుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలో చూస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడినలేని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్తున్నాడు. ఎవరైతే తమ ఇష్టానుసారముగా బ్రతకాలనుకుంటారో వారు లోబడినల్లని వారు. వారు చేస్తున్నటువంటి పని తెలివి లేని పని. అట్టి వారి వైపు వారు తిరిగి వస్తారేమో అని నీ తండ్రి అయినటువంటి దేవుడు నీ వైపు చేతులు చాపి ఉంచుతూ ఉన్నాడు. లోబడాలి, ఆయన వైపు చూడాలి అని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాటి వైపు పోవద్దు. నా కుమారుడా, నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరిచి నేను వద్దని లోకంలోనికి పోతున్నావు. కానీ నేనైతే నీ కోసం వేచి ఉన్నాను, నీ వైపే నా చేతులు చాపుతూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను చూడండి. ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చూడండి. మనము దేవుణ్ణి విడిచిపెట్టి పోయినప్పటికీ ఆయన అమూల్యమైనటువంటి ప్రేమ మన కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈనాడు ఆయన స్వరక్తమిచ్చి కడుక్కున్నటువంటి అనేక మంది ప్రజలు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి పోతున్నారు. ఏదో సాధిద్దామనుకుంటున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలే పట్టుకుని వెళ్ళి లోకంలో ఏదో చేద్దామనుకుంటున్నారు. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాన్ని లోకంలో పట్టుకొని వెళ్ళి ఏమి సాధించాడు? అంతా బూడిదైపోయింది, అగ్నిగంధాలకి కాలిపోయింది. ఈ కుమారుడు సాధించింది ఏమిటి? దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని కోల్పోయాడు. యేసు దగ్గరికి వచ్చి దేవుని ప్రేమను ఎరిగి తిరిగి లోకం వైపు మనం చూడకూడదు. దేవుణ్ణి విడిచి లోకంలో ఏదో సాధిస్తామంటే అది ఉట్టి భ్రమే. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. నేనిచ్చిన వాటిని పట్టుకుని వెళ్ళి నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే నేను నిన్ను పోనిస్తానేమో గాని నీకు అక్కడ ఏమీ మిగలదు. ఈ లోకంలో నీవు ఏమీ సంపాదించుకోలేవు. నీకు అవసరమైనటువంటి మేలును నేనిస్తా. నాతో ఉండు, నాతోనే ఉండు. జీవమును మేలును నా దగ్గర ఉన్నాయి. జీవం అంటే నువ్వు మరణించిన తర్వాత నిత్య జీవం నేనిస్తా. మేలంటే
ఈ భూమి మీద బ్రతికేటప్పుడు నీకేది కొదువు లేకుండా నీ సమస్త అక్కర్లను ఎరిగినటువంటి నేను ఇస్తాను. లోకంలోనికి పోవద్దు. నేనిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి నన్ను దూరముగా పెట్టవద్దు. ఎందుకంటే నువ్వు చాలా కోల్పోతావు, నీకున్నవన్నీ కోల్పోతావు. అంతేకాకుండా దేవుడు చెప్తున్న మాట చూస్తే ఏమంటున్నాడు? వెంటనే ప్రశస్త వస్త్రాలు ధరించండి, చేతికి బంగారు ఉంగరాన్ని పెట్టండి అని తండ్రి చెప్పాడు. చూడండి, ప్రశస్త వస్త్రాలు, ఉంగరాలు అధికారానికి గుర్తై ఉన్నాయి. దేవుని యొక్క మాటను చూస్తే ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనికి ఎక్కించెను. యోసేపుకి ఫరో ఇస్తున్నాడు, భలా నీవు చెప్పింది చాలా బాగుంది, ఇదిగో నేను యోసేపుని నియమిస్తున్నాను, అధికారాన్ని ఇస్తున్నాను, పెట్టండి, అతని చేతికి ఉంగరం పెట్టండి, అతనికి ప్రశస్త వస్త్రములు, సన్నపు నార బట్టలు అతనికి ధరింపజేయండి అని ఫరో సెలవిచ్చాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రములు, ఉంగరము అధికారానికి గుర్తై ఉన్నాయి. బాధపడవలసిన విషయం ఏమిటంటే దేవుడు తన పిల్లలకు ఇచ్చినటువంటి విషయాలు మనం గుర్తించడం లేదు. దేవుడు తన వద్దకు వచ్చినటువంటి వారికి, తన పిల్లలకు ఇచ్చే అమూల్యమైనటువంటి విషయాలని మన కన్నులు అస్సలు గుర్తించడం లేదు. ఆయన మనకి ఇస్తున్న వాటిని, దేవుని పిల్లలకుటకు ఆయన ఇచ్చిన వాటిని మన కన్నులు అస్సలు గుర్తించకపోవడమే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ తండ్రి ప్రశస్త వస్త్రములు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. నువ్వు కూలివాడు కాదు నాయనా, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కుమారుడుగా ఉంచాను, నువ్వు మారు మనస్సు పొంది నా దగ్గరికి వచ్చావు, నీవు కుమారుడివి, నీకు నా ఇంటిలో అధికారం ఉంది అని దేవుడు సెలవిచ్చాడు. ఈ ఉపమానం ద్వారా దేవుడు పిల్లలం అవ్వాలి అంటే మనం ఇవన్నీ ఉండాలి. అంతకుముందు కూడా ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అతని కుమారుడే కదా. మరి ఈ వస్త్రములు ఏమయ్యాయి? ఈ ఉంగరం ఏమయ్యింది? తిరిగి వచ్చిన తర్వాత ఈ వస్త్రములు, ఈ ఉంగరములు ఇవ్వాల్సిన అవసరం తండ్రికి ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచి లోకంలోనికి పోయిన వారికి అంతా కోల్పోతారు. అంతేకాకుండా దేవుడు తన పిల్లలకి ఇచ్చినటువంటి అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంది. దేవుడి యొక్క మాటలో చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలకు ఉన్నదేంటి? అధికారం ఉంది. ఏ అధికారం? ఆయన నిత్యమైనటువంటి గృహములో
ఆయన పిల్లలుగా నివసించడానికి అధికారం. మరి యేసును విడిచి వెళ్ళిపోతే, ఈ సత్యమైనటువంటి దేవుని విడిచి వెళ్ళిపోతే ఈ అధికారం ఏమవుతుందో ఆలోచన చేయండి. తిరిగి వచ్చిన కుమారుడికి తిరిగి మరలా దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలకు అధికారం ఉంది. దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు బ్రతికాడు, చనిపోయాడు. వాడు చనిపోయిన వాడు మరలా బ్రతికాడు అని దేవుడు చెప్తున్నట్లుగా ఆ ఉపమానంలో కనిపిస్తూ ఉంది. తప్పిపోయిన వాడు ఎవడు? తిరిగి వచ్చిన వాడు ఎవడు? ఎవరైతే అతన్ని ఎరిగి ఉండి అతని దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయిన వాడే అని అర్థం వస్తుంది కదా. అంటే దేవుని యొద్దకు వచ్చి ఆయన వద్ద నుంచి దూరముగా పోయిన వారు ఏ స్థితిలో ఉన్నట్టు? తప్పిపోయిన స్థితిలో ఉన్నట్టు. మరి తప్పిపోయిన స్థితిలో ఉన్నవారు ఈ వస్త్రములు, ఈ ఉంగరము, అధికారానికి గుర్తైనటువంటి వాటిని కోల్పోతున్నారని అర్థం వస్తుంది కదా. అందుకే దేవుని ప్రజలైనటువంటి మీరు దేవునికి దూరంగా పోతే మీరు దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దేవుడు చెప్పాడు, ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ నా పిల్లలు అని చెప్పడానికి నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ అధికారం ఇప్పుడు ఏమవుతున్నట్టు? అధికారం ఇప్పుడు ఏమవుతున్నట్టు? యేసును విడిచి దూరముగా వెళ్ళిపోయిన వారి సంగతి ఏమిటి? ఈ వాక్యం దేవుని పిల్లలకే కాదు, ఎందరైతే ఇంకా యేసును అంగీకరించలేదో వారందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు నా వద్దకు వస్తే మీరు నా పిల్లలని చెప్పడానికి అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం చూడండి. మనం దేవుని పిల్లలమని సంబరపడతాం. దేవుడు మనకి ఇచ్చినవి ఏమిటో మనం గుర్తించం. నీవు దేవుని పిల్లవి, దేవునివి, పిల్లవాడివి అని దేవుడు అధికారం ఇస్తే, మనం లోకంలోనికి తిరిగిపోతే మన అధికారం ఏమవుతుంది? మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క మాటలో చూస్తే ఆయన చెప్తున్నాడు, ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాడు. నిజానికి ఆ కుమారుడు చనిపోలేదు, మరి చనిపోయాడని చెప్తున్నాడు. దేవుని విడిచి దూరముగా పోయిన వారు అందరూ తప్పిపోయిన వారు. దేవుని విడిచి లోకము వైపు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛను కోరుకున్నవారు. స్వేచ్ఛను కోరుకున్న ప్రతివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. స్వేచ్ఛను కోరుకున్న ప్రతివాడు దేవుణ్ణి విడిచిపెట్టేవాడే. దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని స్నేహించిన వాడే. ఎందుకు చనిపోయాడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనంలో, చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అని చెప్పాడు. అంటే జీవము, మేలు ఒకవైపు అయితే మరణము, కీడు ఇంకొక వైపు. కుమారుడు తప్పిపోతే ఆ ఉపమాన భాగంలో దేవుడు ఏమని వ్రాయించాడు అంటే చనిపోయిన వాడు అని రాయించాడు. అంటే చనిపోయిన వాడంటే రెండవ మరణానికి తను తాను పాత్రుడిగా చేసుకుంటున్నటువంటి వాడు అని అర్థం. ఇక్కడ మనం దేవుని యొక్క మాటలో చూస్తే మరణము, కీడు అతడు కోరుకున్నట్టు.
వెతికాడు అంటే జీవమును మేలును కోరుకున్నాడు అని అర్థం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే స్వేచ్ఛను కోరుకొని దేవుణ్ణి విడిచిపెట్టి లోకములోనికి పోయిన వాడు దేవుని పిల్లలు అనుకోవడానికి ఉండే అధికారాన్ని కోల్పోతారు. అంతేకాకుండా వారు మరణాన్ని కోరుకున్న వారితో సమానం. దేవుడు అందుకే చనిపోయి వాడు బ్రతికాడు, ఇప్పుడు మారు మనసు పొంది జీవం వైపు వచ్చాడు అని చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూర్చి మేలు జరిగించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సింహం పిల్లలు ఆకలిగొని లేమి అయి ఉంటావేమో గాని నన్ను ప్రేమించు నా పిల్లలు లేమి కలిగి ఉండరు అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తే, ఆ తప్పిపోయిన కుమారుడు పందుల పట్టులో తిని తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ దేవుని మాటలో రాయించబడి ఉంది, వానికి ఎవ్వడూ ఏమీ ఇవ్వలేదంట. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి లోకంలోనికి పోకూడదు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మీరు ఆయన చెంతనే విడిచిపెట్టండి. దేవా, నీవు ఉంటే చాలు, నేను నీ ఖైదీనవుతాను. దేవా, నీ స్వేచ్ఛ నాకు వద్దు, నేను స్వతంత్రుడిగా ఉండాలని కోరుకోవడం లేదు. నా స్వేచ్ఛను తొలగిస్తా, నీ దగ్గరికి వస్తా, నీ ఖైదీనవుతా. నీ సేవకుడైనటువంటి పౌలు ఖైదీ అయినట్టు నేను ఖైదీనవుతాను ప్రభువా. దేవా, నీ వాక్యంలో రాయించావు, ఈ లోకంలో నీవిచ్చిన వాటిని పట్టుకొని పోయి నేనేమి సాధించలేను, నీకు వేరుగా ఉండి నేనేమి సాధించలేను అని మీరు అనుకుంటే, ఆయన చెప్తున్నాడు, జీవము మేలు మీ ముందు పెట్టాడు. ఆయన పిల్లలకు అనుగ్రహించినటువంటి అధికారం ఎట్టిదో, ఆయన పిల్లలకు ఆయన ఏమేమి సిద్ధపరిచాడో మన కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, కానీ ఆయన అంత సమస్తమును సమకూరుస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు పోవద్దు. మీ స్వేచ్ఛను ఆయన ప్రేమ నుంచి దూరముగా పోయేటట్లుగా దుర్వినియోగపరచవద్దు. ఆయన గొప్ప సన్నిధిని కోల్పోవద్దు. నీ తండ్రి అయినటువంటి దేవుడు దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు, లోబడాలని పిలుస్తున్నాడు. ఆయన వైపు తిరిగి వస్తే ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని పిల్లలకు తాను సిద్ధపరిచిన వాటిని నీ కన్నులు తెరిచినట్లుగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదాలకు వందనాలు. నా తండ్రి, నా ప్రభువా, మీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, నీ సన్నిధి నుంచి దూరముగా పోయి దేవా మేము స్వేచ్ఛనిచ్చావని దాన్ని దుర్వినియోగపరిస్తే మేము లోకంలో ఏమి సాధించలేము తండ్రి. నీ ప్రశస్తమైనటువంటి సన్నిధిని, నీ సహవాసాన్ని కోల్పోయి ప్రభువా లోకంలో ఏదో సాధిద్దాం, ఏదో సంపాదించుకుందామని నిన్ను కలిగి ఉండి కూడా నిన్ను విడిచిపెట్టి దూరంగా పోతున్న నీ బిడ్డలతో మాట్లాడవు తండ్రి. దేవా, వారి కనులను తెరువు తండ్రి. లోతు ఏమి సంపాదించాడు దేవా, తండ్రి వద్ద నుంచి ఆస్తి సంపాదించుకొని పోయినటువంటి ఆ కుమారుడు ఏమి సంపాదించాడో నీవు వారి కనుల ముందు ఉంచు తండ్రి. నా తండ్రి, నీ పిల్లలగినటువంటి వారికి నీవిచ్చినటువంటి అధికారం, నీ యందు నమ్మికించిన వారికి నిన్ను తండ్రి అని పిలిచే అధికారం వారికి ఇచ్చావని, అట్టి అధికారము, అట్టి ప్రశస్తమైన వస్త్రములు, అట్టి ప్రశస్తమైనటువంటి ఉంగరం నాదా సత్యస్వరూపి వారు కోల్పోతున్నారని గుర్తించి జయించింది. దేవా, తిరిగి నీ వారి ఎద్దుకు వస్తే దేవా, నీవు వారిని కనికరిస్తావని, నిత్య జీవమునకు వారసునిగా చేస్తావని, సమస్తమైన మేలుతో వారిని నింపుతావని, జీవమును, నిత్య జీవమును వారికి అనుగ్రహిస్తావని వారు గుర్తించి నీ వైపు తిరిగినట్లుగా, నీతోనే ఉన్నట్లుగా నీ సేవకుడైనటువంటి పౌలు గారు తన సమస్తమైనటువంటి స్వేచ్ఛను విడిచిపెట్టి నీకు ఖైదీగా ఉండి దేవా, నీ ప్రత్యక్షతలలో
అధికముగా చూసి నీతో ఉండి నీకు సాక్షిగా ఎలా ఉన్నాడో అట్టి కృపను ప్రభా తండ్రి వింటున్నటువంటి బిడ్డలకు కలుగునట్లుగా సహాయం దయచేయండి. వారు మారు మనస్సు పొంది దేవా నిన్ను విడిచిపోకుండా నీతో ఉండే కృప వారికి దయచేయండి ప్రభువా. ఈ లోకంలో నీకు వేరుగా ఉండి ఏమి సాధించలేరని, అది అసాధ్యమని, నీవు లేకుండా వారు ఏమి చేయలేరని, నీవిచ్చే అధికారం కోల్పోతారని, నీవిచ్చే ఆశీర్వాదం కోల్పోతారని ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడి నీ వైపు తిప్పుకోమని, ఈ వాక్యమును వింటున్నటువంటి వారి హృదయంలో ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.